ఓకే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈవిడ గురించి ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నువ్వు లంగరావుసు రాని అని నాకు అర్థమైపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈవిడ గురించి ఆల్రెడీ చాలా మాట్లాడేసి ఉన్నారు. అండ్ అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు తెలుసు, బట్ మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమని పిలవాలి? దువ్వాడ మాధురి పిలవాలి. మాధురికి అందులో చాలా ఎక్స్పీరియన్స్ బాగా. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం, బాగున్నారు? మనం అంటే ఎవరన్నది ప్రజలకు తెలుసు. దీన్ని లేపుకొచ్చాడా కొట్టుకొచ్చాడా ఎలా తెచ్చాడు? నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏట్ అవుద్ది అనేది నాకు ఊహకు అందేది కాదు. గోవిందా రికార్డింగ్ డాన్స్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకు, రికార్డింగ్ డాన్స్ అమ్మాయిని దువ్వాడ్స్ పెళ్లి చేసుకుని నీకేంటి నొప్పి? మీ ఇద్దరిని కలిపి నేను ఎక్కుతా మరిగా. బేసిక్ గా ఏంటంటే ఆ గుడ్డ నిజంగానే చాలా గట్టిది. అవన్నీ ఇప్పుడు నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? పీపుల్ సపోర్ట్ నాకుంది, పబ్లిక్ లవ్ నాకుంది, అది వచ్చి డైరెక్ట్ గా నాకు చూపిస్తున్నారు. మోస్ట్ ట్రెండింగ్ కపుల్ అంటే మీరే, తెలుసా ఆ విషయం మీకు? వరల్డ్ నంబర్ 1 కపుల్లా ఉన్నారు. బాగానే కనపడతారు కానీ లోపల విపరీతమైన ఒత్తిడితో ఉంటారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. శ్రీని గారు దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసేదాన్ని. చాలా చిన్న జీవితం, ఈ రోజే మనది, నెక్స్ట్ సెకండ్ మనది కాదు. కానీ సార్ ఫిగర్ మాత్రం నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. సో ఉన్నంతలో కూడా అందరూ హ్యాపీగా ఉన్నాం. ఆమె చీప్ గా లాడ్జిల్ కి హోటల్ కి వచ్చే టైప్ కాదండి, హోమ్లీ టైప్. హోమ్లీ కి అయితే వస్తుంది. సీను ఎలాంటి వాడు? సీను నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నా. మంచి చేసి చూపిస్తాడు సీను, మంచి చేసి చూపిస్తాడు అన్నాడు. మంచిగా చేశాడు, మంచం వేసి చూపిస్తాడు. ఇప్పుడు మంచం వేసి చూపిస్తాడు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన వైఎస్ఆర్సీపీ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నెగిటివిటీ చాలా చిన్నది అనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాసు కూతురికి ఎంత వయసు ఉన్నదో అంత వయసు ఉన్నది నీకు. మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా? ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? చాలా ఎక్కువ బిజినెస్ చేయగలిగిన, వావ్ చాలా అద్భుతంగా బిజినెస్ నడిచింది. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ సార్. చైనా ఫేస్ సార్ ఇది, జపాన్ కళ్ళు, నేపాల్ ముక్కు. ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్. ఇంత డబ్బెలా సంపాదించారా నువ్వు? ఈ ఫేస్ గ్లామర్ కొట్టానంటే మొహం చెక్ అయిపోద్ది. మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్, అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా. నడువు పైన నయనతార, నడువు కింద ఇలియానా. ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇదేమో చాలా అందంగా ఉంది, జంబలగడి పంబలాగా ఉంది, సూపర్ గా ఉంది. ఈ పిల్ల సైనిక్ గారు ఉంటారు కదా, బచ్చగాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి జోలికి పోతే జన సైనికులు తిప్పి తిప్పి కొడతారు, అదొకటి గుర్తుపెట్టుకో. కింద కామెంట్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది. మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు, అభినందిస్తున్నారు. అసలు కలవడానికి వస్తున్నారు, అది చాలు ఈ జీవితానికి. Yes, she is very strong woman. నెగటివిటీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, దాన్ని ఎప్పుడు క్యారీ చేయకూడదు. నేను ఐ జస్ట్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ నెగటివిటీ. వాట్ ఇస్ దిస్? నాకేం అర్థం కావట్లేదు. ఇది మన లైఫ్, మనకి దేవుడిచ్చిన లైఫ్. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. అస్సలు ఇష్టం లేదు నా లైఫ్ ప్రెజెంట్, నేను హ్యాపీగా గడుపుతున్నాను. పిచ్చిదానా ఎప్పుడు జోక్లే నీకు. పబ్లిక్ సపోర్ట్ చూస్తుంటే అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు రికార్డింగ్ డాన్స్లు, నాకు స్టేజ్ల మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడూ లేదు. ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే? అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, ట్రోల్ చేసి ఎందుకు అలా ట్రోల్ చేయాల్సిన అవసరం? అబ్బో వచ్చిందండి నీతులు రాని, నీ అమ్మ నీతులమ్మ కొత్తల్లా మడ్డయ్య. నేను కాదు, నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు, నేనైతే నిజంగా నేను ఒప్పుకుంటాను. వేసుకోండి అమ్మా,
వేసుకోండి. మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు. ప్రెసెంట్ లేవు, లాగేసుకున్నారు అందరూ. ఎరుపుకేమాను విత్తనంట ఇంటికి పోయి ఎగరేసిందంట నీ అసమంట ఆడది. సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే. మా ఇద్దరి మధ్యన నీది నాది అనే తేడా లేదు. అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలి. మా ఇద్దరు ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఏంట్రా ఈ అన్యాయం? ఇదే కలియుగం అంటే, ఇదే నాయకు పోయేదానికి వచ్చింది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పినారు ఇదే కలియుగం ఇట్లా జరుగుతుంది అని చెప్పి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నా. ఆ బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది 100% ప్యూర్ లవ్. ఎందుకంటే దువ్వాడ సీను కూతురు వయసు రాదు నీకు, తప్పు కాదా ఇది? పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపుకెళ్ళిపోయా. సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు? మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్. సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? మీరు రాజకీయ నాయకులా? ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని అలా చేశారు. నా కొడుకులా ఉన్నాడే వీడు. శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసిచ్చేసి వచ్చేసారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఐఎమ్ వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఒప్పుకుంటాను. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. మనం 10 మందికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో. ఈ పిల్ల సైనిక్ గారు ఉంటారు కదా, బచ్చాగాళ్ళు. ఆ బచ్చాగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ అని. మరి దువ్వాడ శ్రీనివాస వాళ్ళ పెళ్ళానికి విడాకులు ఇచ్చినాడా? నువ్వు నీ మొగుడికి విడాకులు ఇచ్చినావా? అది అసహ్యం, 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 ఎంగిలి. ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముందని. కావాలంటే ఒకటి నిన్ను చెడగొట్టాలని కేసు పెట్టు. సాయంత్రం కల్లా నా మైనా ఒక్కసారి కొట్టి పంపించేశారు. బాలేవాడివా, నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? సార్ మీ బిజినెస్ అన్ని వదిలేసారా? వదిలేదు, అన్ని లాగేసుకున్నారు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ఏదైనా బిజినెస్ ఏనండి, దానిలో కామెంట్ చేయడానికి ఏముంది? బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మా ఇద్దరికి నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి, ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దానిలో నాకు తెలుసు అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసులు పెడతారని తెలుసు, జైల్లో పెడతారని తెలుసు. వీడు పెద్ద మెంటల్ గా ఉన్నాడే, చాలా విచిత్రంగా ఉన్నాడు. దేనికైనా సిద్ధం, ఏ రాత్రైనా ఏ పగలైనా. ఈ శ్రీనివాస్ లాంటి మన పార్టీకి ఉండాలని అనుకున్నారు. ఈ ఫేస్ ఏంట్రా? ఇది ఒక ఫేస్ రా కాదా? చెత్త ఫేస్ నువ్వును. మ్యారేజ్ నేను చేసుకున్నాను, ఆయన నాకు చేసుకున్నాను. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. పాలిటిక్స్ కి వెళ్ళిపోయి బయటికి వెళ్ళేవారు, నైట్ వచ్చేవారు. అని మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. సో ఇది ఇంతకన్నా గోల్డెన్ ఛాన్స్ లేదని కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఆయన వల్ల మేము ఈ రోజు ఇలా ఉండగలిగాం. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. ఒక అంటే మీ అందరిలోకి ఇతనే వేస్ట్ ఫెయిల్ అనుకున్నా. వాడి పెరిగిన బుద్ధిమంతు వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.